ఇరాన్ సుప్రీం లీడర్ ఆయితొల్లా అలీ ఖైమోనీ మృతి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన మొట్టమొదటి ఆపరేషన్ ఫిబ్రవరి 28 ఉదయం నిర్వహించిన ఆపరేషన్ ఎపిక్ ఫరీ అంటూ ఇజ్రాయెల్ 200 యుద్ధ విమానాలు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 300 దాకా యుద్ధ విమానాలు ఉపయోగిస్తే ఆయన టెహ్రాన్‌లో తన నివాసంలో ఆయన్ని చంపడం జరిగింది. ఏంటి ఇది అంటే అమెరికా చేసిన అతిపెద్ద తప్పుగా ఇది చరిత్రలో మిగిలిపోబోతుందా అనడానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. 2011లో అప్పటి ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బిన్ లాడెన్‌ని చంపడం జరిగింది. 2001లో అమెరికా డబ్ల్యూసీ టవర్స్ మీద ఆయన బాంబు దాడులు చేసిన తర్వాత 10 సంవత్సరాలకి బిన్ లాడెన్ పట్టుకొని పాకిస్తాన్‌లో అబోటాబాద్‌లో ఆయన్ని చంపడం జరిగింది. ఈ చంపిన తర్వాత ఒబామా అడ్మినిస్ట్రేషను చాలా తెలివిగా ఒక పని చేసింది. ఏంటి? బిన్ లాడెన్ డెడ్ బాడీని ఎక్కడ రిలీవ్ కాకుండా, ఎక్కడ ఇవ్వకుండా ఆ డెడ్ బాడీని అరేబియా సముద్రంలో ఒక రాయి కట్టి ఎక్కడ పెట్టారో తెలీదు. ఎందుకు అంటే మరో మక్కాగా ఒబా బిన్ లాడెన్ సమాధి అవ్వబోతుంది అనే విజ్ఞతతో. ఇప్పుడు ట్రంప్ దాన్ని బట్టి చూసుకోవాలి. ఎందుకంటే ఇస్లాంలో బిన్ లాడెన్ టెర్రరిస్ట్ మనకైనా ఇస్లాంలో ఒక వీరుడుగా మార్టేరుగా కొలుస్తారు ముస్లింలు. ఇప్పుడు ఆయితుల్లా అలీ ఖైమనీ 1989 నుంచి 2026 వరకు ఆయన ఇరాన్ సుప్రీం లీడర్కి, ముఖ్యంగా షియా ముస్లింలు ఆల్మోస్ట్ సున్నీ 100 కోట్లు ఉంటే షియా ముస్లింలు 100 కోట్లు ఉంటారు. షియాలకి ఆరాధ్య దైవం లాంటి వాడనమాట. ఆయన్ని ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం మొదటిలోనే చంపేయడం. ఈ చంపడం అనేది యుద్ధ నీతి ప్రకారం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదో సెస్లో రాజుని చంపేసినట్టు కాదండి. రాజు వెనకాల సైన్యం ఉంటారు. ఆ సైన్యం కంట్రోల్ ఎవరు చేస్తారు? ఇప్పుడు ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్ 2.5 లక్షలు, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆర్మీ సుమారు 6 లక్షలు. ఈరోజు ఇరాన్లో ఖైమేనీని వ్యతిరేకించే వర్గం కూడా ఖైమేనీ చచ్చిపోయినందుకు బాధపడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే ఈ ఇరాన్లో ఒక ఐక్యత, యూనిటీ వచ్చింది. అమెరికాని అడ్డుకొని తీరాలి, మా పర్షియన్ సంస్కృతి మీద, మా ఇస్లామిక్ సంస్కృతి మీద అమెరికా ఎవరు దాడి చేయడానికి, అమెరికా నెలకొల్పిన ప్రభుత్వం మాకు కుదరదు అంటూ ఇరాన్ ప్రజల్లో ఒక రకమైన భావం ఈరోజు వచ్చింది. ఎందుకంటే దేశభక్తి, ఆ దేశ నాయకుడిని చంపేస్తే ఊరుకోరు కదా. ఆ దేశంలో వ్యతిరేకులు, అపోజిషన్ పార్టీలు లాంటివి ఉన్నా 36 సంవత్సరాలు పనిచేసిన ఆ నాయకుడిని వేరే దేశం వచ్చి చంపేస్తే ఎక్కడ ఊరుకుంటారండి? దేశభక్తి ఇన్వోక్ అయింది. ఇదంతా ఒక ఎత్తు. ఇది చాలా చిన్నదండి. ఇక్కడ వరకే ట్రంప్ పెద్ద తప్పు కాదు. కానీ ట్రంప్ చేసిన తప్పు ఏంటంటే, ఇది ఇస్లామిక్ దేశాలు 57 దేశాలు ఉంటాయి. ఇస్లామిక్ అనేది సెకండ్ లార్జెస్ట్ రిలీజన్. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది ఇస్లాం ప్రజలు ఉంటారు. ఈ ప్రజలు ఏంటంటే ఇస్లామిక్, ఒక క్రిస్టియానిటీకి ఇస్లామీ అనేది యూనివర్సల్ రిలీజన్. ఇస్లాంలో హజ్జు అని ఇలా వాళ్ళకు కొన్ని సూత్రాలు ఉంటాయి. జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర కదా. ఇది రంజాన్ మాసం. ఇస్లాం ప్రజలందరూ ఉపవాస దీక్షలో ఉంటారు. వాళ్ళలో స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత పీక్ లెవెల్లో ఉంటుంది. ఈ సమయంలో ఒక ఇరాన్ను అటు క్రిస్టియన్ నేషన్ అయిన అమెరికాకి, యూదుల నేషన్ అయిన ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పోరాడుతూ ఆయన ఒక మార్టీర్డమ్, అంటే ఒక వీర మరణం అనేది ఇస్లాం రిలీజన్లో చాలా పవిత్రంగా చూస్తారు. ఏ రిలీజన్ అని, హిందూ అని, ఎక్కడైనా వీరులకి ఒక స్థానం ఉంటుంది. ఈయన ఇప్పుడు అమెరికాతో పోరాడుతూ చనిపోయారు. కాబట్టి ఇస్లాం హీరో, ఇరాన్ హీరోయే కాదండి, మొత్తం సున్నీ, తర్వాత షియా ముస్లింలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో ఆయన హీరో అయిపోయాడు. దీనివల్ల అమెరికా ప్రాబ్లం ఏంటంటే, ఈరోజు ఇరాన్కి సపోర్ట్గా వస్తున్న, ఆల్మోస్ట్ పరోక్షంగా వస్తున్న సౌదీ అరేబియా, సున్నీ నేషన్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతారు, ఈ నేషన్స్ అన్నిటిలో ప్రజల సపోర్టు ఖైమేనీ వైపు తిరిగింది. దీనివల్ల ఏమవుద్ది, ఆయా ప్రభుత్వాలు ఇప్పటికే ఇస్లామిక్ రిపబ్లిక్స్ అయిన సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, యుఏఈ వాళ్ళ రాజవంశాలు భయపడుతున్నాయి. ప్రజల్లో తిరుగుబాటు వస్తే ఇరాన్కి వ్యతిరేకంగా అమెరికాకు సపోర్ట్ చేస్తేనే మామూలుగా ఉన్నారు. ఇప్పుడు అమెరికా ఎయిర్ బేస్లు ఏ దేశాల్లో ఉంటాయో ఆ ప్రజల్లో తిరుగుబాటు రాబోతుంది. కాబట్టి ఇస్లామిక్ నియంత్రిత ప్రభుత్వాలు కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. ఇది ప్రమాదం. ఈవెన్ రష్యా పూర్వపు అధ్యక్షుడు మెద్వదేవ్ చెప్పడం కూడా జరిగింది. 2500 సంవత్సరాల పర్షియన్ సంస్కృతి మీద
250 సంవత్సరాల కేవలం 250 సంవత్సరాల హిస్టరీ ఉన్న అమెరికా అటాక్ చేస్తుందంటే ఇస్లాం వర్సెస్ క్రిస్టియానిటీ అనేది ఆల్రెడీ రష్యా తీసేసింది. కాబట్టి ఇప్పుడు ముస్లిం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200 కోట్ల మంది ప్రజలకి ఖైమేనీ ఆదర్శం. ఇప్పుడు సపోర్ట్ 200 కోట్ల మంది ముస్లింలు ఇరాన్కే సపోర్టు. ఇది ఆకారం ఉన్న ప్రభుత్వాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. ఇక్కడ ఉన్న ఇండోనేషియా, మలేషియా నుంచి, ఈ బ్రునాయ్ నుంచి, ఇటువైపు సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి, ఇటు బహ్రెయిన్, ఖతార్, ఆఫ్రికాలో, నార్త్ ఆఫ్రికాలో ఉన్న ఇస్లామిక్ రిపబ్లిక్స్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీసు, ఇవన్నీ కూడా మొత్తం దానికే సపోర్ట్ అనేది మనకు అర్థమైపోతుంది. ఇది ట్రంప్ చేసిన అతి పెద్ద ఘోరాతి ఘోరమైన తప్పు అని అయితే చెప్తానండి. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా, అమెరికాకి వ్యతిరేకంగా అమెరికా 28 ఎయిర్ బేస్లు, ఈ ప్రాంతంలో ఉన్న అమెరికా ఎయిర్ బేస్ల్ని, అదేవిధంగా వీటివన్నిటినీ కూడా వాళ్ళు నాశనం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు అమెరికా తట్టుకునే పరిస్థితి ఈ ప్రాంతంలో లేదు. మొత్తం ఎయిర్ బేస్లు ఇస్లామిక్ కంట్రీస్లో ఉన్న మొత్తం ఈ అమెరికన్ ఎయిర్ బేస్ల మీద ఇరాన్ రిపబ్లికన్ ఆర్మీ, రిపబ్లికన్ గార్డ్స్ విరుచుకు పడుతున్నారు. ఎంటైర్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇస్లామిక్ హిజ్బుల్లా, తర్వాత హౌతీసు, వీళ్ళందరూ ఐసిస్, ఆల్ ఖైదాలు, వీళ్ళందరూ కూడా వీళ్ళ ఎంటైర్ అటెన్షన్ అంతా కూడా ఆయతొల్లా ఖైమనీ మరణం వైపు తిరిగిపోయింది. ఇదంతా ఒక ఇస్లామిక్ ప్రపంచం మీద అమెరికా చేస్తున్న ఒక దాడి, భీకరమైన దాడి అంటూ తాలిబాన్లు, టీటీపీలు, ఈ ఆల్ ఖైదాలు, ఐఎస్ఐసే వీళ్ళంతా ఏకమైపోయారు అనేది ఒక పెద్ద భయోత్పాతం. ఈ సౌదీ అరేబియా ఎంబీఎస్కి, మహమ్మద్ బిన్ సల్మాన్ వీళ్ళంతా ఉరుకుతున్నారని తెలుస్తుంది. ఇప్పుడు ఈ యుద్ధం ప్రొలాంగ్ అవుతే అమెరికాకి చాలా పెద్ద గొడ్డలి పెట్టు. అమెరికా ఈ ప్రాంతంలో అమెరికా సైన్యాన్ని కూడా ఈ ప్రెజెన్స్ని ఒప్పుకునే పరిస్థితి లేదు. వాళ్ళు ఏం చేస్తారు? అమెరికా సుప్రీం పవర్ కదా, ఇజ్రాయెల్ సుప్రీం పవర్ కదంటే యుద్ధంలో ఎప్పుడు సుప్రీం పవర్లు విన్ అవ్వండి. ఇంత గ్రేట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయింది 20 సంవత్సరాల యుద్ధం తర్వాత. ద గ్రేట్ యుఎస్ ఇక్కడ నుంచి వియత్నాం నుంచి పారిపోయి వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. సిరియాలో ఏమీ చేయలేకపోయారు, అక్కడ సివిల్ వారు. ఇక్కడ సూడాన్లోంచి వెనక్కి అమెరికన్ ఆర్మీ వెళ్ళిపోయింది. ఎప్పుడు కూడా సుప్రీం మిలిటరీ పవర్ ఉంది. ఆ ప్రజల్లో యుద్ధ కాంక్ష అనేది ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ దానికి ఒక ఉదాహరణ. తాలిబాన్ యొక్క ఉదాహరణ నేను ఎప్పుడు చెప్తాను. ఇప్పుడు అమెరికా ఈ యుద్ధ కాంక్షని, ఈ దేశభక్తిని, ఎందుకంటే ఇరాన్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇరాన్ అనేది, ఇస్లాం అనేది పక్కన పెడదాం, ఇంకా మనకు ముందుకెళ్దాం. ఇండియాలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్తో సమానంగా 5000 సంవత్సరాల క్రితం మెసొపోటేమియా సివిలైజేషన్ ఇక్కడ వచ్చింది, బాబిలోనియన్ సంస్కృతి. అంత తర్వాత పర్షియన్ సివిలైజేషన్ వచ్చింది, అలెగ్జాండర్ని ఎదుర్కొంది. గుర్తుపెట్టుకోవాలి, అన్ని సంస్కృతుల నుంచి ఎదుర్కొంటూ నిలబడిన సంస్కృతి ఇస్లాం మతాన్నే పక్కన పెట్టండి. ఒక అద్భుతమైన సంస్కృతి, పురాతనమైన సంస్కృతి ఇరాన్. ఇప్పుడు ఇస్లాం రావచ్చు, ఆ ప్రజలకి దేశభక్తి విస్తృతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ దేశభక్తిని అనవసరంగా ట్రంప్ రెచ్చగొట్టాడు. ఆ దేశ అధ్యక్షుడిని చంపకుండా ఇరాన్ మీద ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుద్ధం చేసి ఉంటే ఇరాన్ ఓడిపోను. కానీ ఆ దేశ నాయకుడిని చంపేటప్పటికి, అది కూడా ఆయతొల్లా లాంటి ఒక మత పెద్ద, ఆయన ఏమి సుప్రీం లీడర్ అంటే అక్కడ ఒక అధ్యక్షుడు ఉంటారు, అందరూ ఉంటారు, వాళ్ళని చంపితే వేరేగా ఉండును. ఆయతొల్లా అలీ ఖైమనీనే చంపడం అంటే ఇప్పుడు ఇరానియన్ రిపబ్లికన్ గార్డ్స్ వాళ్ళు ఏంటంటే ఈ 2 లక్షల మంది ఫిదాయిన్గా మారిపోయినా ఆశ్చర్యం లేదు. అంటే ఆత్మాహుతి దళం కింద మారిపోయి మిలిటరీ బోటుల ద్వారా అక్కడ అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల మీద వాళ్ళు దారుణమైన ప్రతిఫలం ఆల్రెడీ చెప్తున్నారు. వాళ్ళు ఆయతొల్లా అలీ ఖైమనీ మరణానికి మా నుంచి ప్రతీకారం ఎలా ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ చూస్తే ఈ ఇజ్రాయెల్ మీద, టెల్ అవీవ్ మీద భయంకరమైన మిసైల్స్ ప్రయోగం జరుగుతుంది. ఇజ్రాయెల్ యొక్క డేవిడ్ స్లింగు, ద గ్రేట్ ఐరన్ డ్రోములు పెనిట్రేట్ చేసుకుంటూ మిసైల్ వెళ్తున్నాయి. ఇజ్రాయెల్ ప్రజలు వణుకుతున్నారు. తర్వాత మొత్తం యొక్క ఈ హార్మూజ్ స్ట్రైట్ క్లోజ్ అయిపోయింది. అక్కడ రిపబ్లికన్ గార్డ్స్ ఏ షిప్ వచ్చినా పేల్చేలా ఉన్నారు. సో యుద్ధం అనేది ప్రజ్వరిల్లి విలయ తాండవం కింద అయిపోయినట్టుంది. అంతటి దారుణమైన పరిస్థితికి ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసినట్టుంది. 200 కోట్లు ఇస్లామిక్ ప్రజల సపోర్ట్ ఇరాన్కే. ఇప్పుడు ఇరాన్కి బలం లేదు, ఏది ఆర్థికంగా సపోర్ట్ లేడు, ద్రవ్యోల్బలం పెరిగిపోయింది. కానీ ఇస్లామిక్ ప్రపంచంలో, అది కూడా రంజాన్ మాసంలో వాళ్ళు చేసే ధన సహాయాలు అనేది ఒకటి ఉంటుంది సాంప్రదాయం. దాని ప్రకారం ఆ డబ్బులన్నీ ఆల్ ఖైదాకి పంపించేశారు. సౌదీ అరేబియా ప్రజలు ఆల్ ఖైదా బిన్ లాడెన్కి ఇచ్చేవారు. ఇప్పుడు ఈ డబ్బులన్నీ ఒక ఆయిల్ రిచ్ నేషన్స్ ఇచ్చి పీపుల్, పెద్ద పెద్ద కార్టెల్స్ అన్నీ కూడా ఇరాన్కి ధన ప్రవాహం అయ్యే అవకాశం ఉంది. ఇరాన్కు ఆయుధ సహాయం పూర్తిగా వచ్చేటట్టు ఉంది. కాబట్టి ఇరాన్ అనేది ఇప్పుడు యుద్ధంలో ఇరాన్ని ఓడించడం, ముస్లిం సపోర్ట్ 200 కోట్ల మంది ఉంటే అసంభవం. ఇప్పుడు సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్లు వీళ్ళు కూడా
అమెరికాకి ఎయిర్ బేస్లు ఇస్తున్న దేశాలు బహిరంగంగా ప్రకటించాలని ప్రజలు కోరుకునే అవకాశం ఉంది. వచ్చే రానున్న రోజుల్లో ఇప్పుడు నేను చెప్పింది దాని తీవ్రత, ద గ్రావిటీ ఆఫ్ దట్ ఇంటెన్సిటీ ఎలా ఉంటుందో మనం కూడా చూడొచ్చు.